మైనా స్టోరీస్. తినటానికి కూడా గతిలేని నీకు మంచి జీవితాన్నిచ్చాను. నువ్వు కలలో కూడా ఊహించని విధంగా నిన్ను ఫారిన్ తీసుకువెళ్తున్నాను. ఇంతకన్నా నీకేం కావాలి? జీవితాంతం నువ్వు నీ పిల్లలు నాకు నా భార్యకి సేవలు చేస్తూ గడిపేయండి. మీ రెండో భార్యకి సేవలు చేయాల్సిన కర్మ మాకు పట్టలేదు. అందుకోసమే మీరు మమ్మల్ని తీసుకుపోతున్నట్లయితే మేం మీతో రాము. అయితే ఓకే, ఇక నుండి నీ బ్రతుకు నీది, నా బ్రతుకు నాది. గుడ్ బై ఫర్ ఎవర్ అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా భార్యాపిల్లల్ని అక్కడే వదిలేసి తన మానాన తాను ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళిపోతాడు వినయ్. ఆ దుబాయ్ రోడ్లపై రాణి చిన్న పిల్లలతో మండు టెండలో పనికోసం వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. రాణికి అక్కడి భాష రాకపోవటంతో ఆమెకి ఎక్కడా పని దొరకదు. అలా వారం రోజులు గడుస్తాయి. చేతిలో ఉన్న కాస్త డబ్బు అయిపోతుంది. అక్కడి వాళ్ళెవ్వరికీ ఆమె భాష అర్థం కాక ఎవ్వరూ వాళ్ళని పట్టించుకోరు. రాణి అలాగే పిల్లలతో పిచ్చిదాన్లా వీధుల వెంట తిరుగుతూ ఉంటుంది. ఓ పెద్దావిడ రాణి మాటలు విని ఆమెతో, ఓహో, నువ్వు తెలుగమ్మాయివా? నేను కూడా తెలుగు రాష్ట్రం నుండి వచ్చిందాన్నే. నా పేరు నిర్మలమ్మ అని తెలుగులో మాట్లాడుతుంది. మొదటిసారి తెలుగు మాట్లాడే మనిషి కనిపించేసరికి రాణికి ప్రాణం లేచొస్తుంది. నమస్కారం అమ్మా, నా పేరు రాణి. వీళ్ళు నా పిల్లలు. పాపం పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. వాళ్ళు తినటానికి ఏదైనా పెట్టండమ్మా. ఊరికే వద్దు, మీరు ఏ పని చెప్పినా చేస్తాను అని అంటుంది. ఆ పెద్దావిడ వాళ్ళని ఆమె ఇంటికి తీసుకుపోయి పిల్లలకి భోజనం పెడుతుంది. పిల్లలు ఆవురావురుమంటూ తింటారు. అది చూసి రాణి మనసు కాస్త స్వాంతన పొందుతుంది. నువ్వు కూడా తినమ్మాయ్. నాకొద్దమ్మా, నా పిల్లలు కడుపు నింపారు. నాకది చాలు. మీకు చాలా రుణపడి ఉంటాను అని నిర్మలమ్మకి దండం పెడుతుంది రాణి. పర్వాలేదులే అమ్మాయి, నువ్వు కూడా తిను. నీకు మాత్రం ఆకలిగా ఉండదా ఏంటి? అలా అయితే అమ్మా, ముందు ఏదైనా పని చెప్పండి, చేస్తాను. ఆ తర్వాత తింటాను. రాణి అలా మాట్లాడటం నిర్మలమ్మకి చాలా సంతోషాన్నిస్తుంది. నువ్వు నాకు చాలా బాగా నచ్చావమ్మాయి. ఇందాక పిల్లల ఆకలి తీర్చటం కోసం ఏదో మాట వరుసకు అలా అనుంటావులే అనుకున్నాను. కాని అన్నమాట మీద ఉన్నావు చూడు, అది చాలా మంచి పద్ధతి. అలాగే ఊరికే తినకుండా దానికి బదులుగా ఏదో ఒక పని చెయ్యాలనుకునే నీ మనస్తత్వమే చెప్తుంది నీ గుణం, వ్యక్తిత్వం ఎలాంటిదో. నువ్వే పని చేయాల్సిన అవసరం లేదు. ముందు తిను. లేదమ్మా, పని చేస్తాను. అప్పుడే నా మనసుకు కాస్త తృప్తిగా ఉంటుంది. సరే సరే, ముందు తిను, తర్వాత పనిచేద్దువుగాని అని అనటంతో రాణి కూడా భోజనం చేస్తుంది. చెప్పండమ్మా, ఏం పని చేయాలి? ఏ పని వద్దు. మీ కడుపు నింపే అదృష్టం నాకు దక్కింది. ఆ పుణ్యం చాలు నాకు. మీది చాలా గొప్ప మనసమ్మా. మీలాంటి వాళ్ళు నూటికో కోటికో ఒక్కరుంటారు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. అది సరేగాని అమ్మాయి, నువ్వేంటి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? పాపం, ఈ పిల్లల్ని చూస్తే జాలేస్తుంది. దేశం కాని దేశంలో చాలా కష్టపడుతున్నారు. మీకెవ్వరూ లేరా? అంటే అమ్మా, అది నీకిబ్బందిగా ఉంటే చెప్పొద్దులే. ఏదో మీ పరిస్థితి చూసి ఆగలేక అడిగాను. అబ్బే, అలాంటిదేం లేదమ్మా. మీకు చెప్పటానికి నాకు ఇబ్బంది ఏమీ లేదమ్మా. మీలాంటి సాయం చేసే మంచి మనుషులకి కాకపోతే ఇంకెవరికి చెప్తాను అని రాణి తన కథ మొత్తం చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నిర్మలమ్మ రాణి కథ విని చలించిపోతుంది. ఆమె కళ్ళు కూడా చెమ్మగిల్లుతాయి. చాలా కష్టాలు పడ్డావమ్మాయి. ఏం చేయనమ్మా, జాలి, దయ, కరుణ, మానవత్వం లేని ఒక మనిషిని పెళ్లి చేసుకున్నానని తెలుసుకోలేకపోయాను. మరిప్పుడేం చేద్దామనుకుంటున్నావు? ఏమోనమ్మా, నాకేమీ అర్థం కావటం లేదు. చూడమ్మాయి, ఇలా దేశం కాని దేశంలో ఇలా ఇబ్బందులు పడే బదులు మీ ఊరికి వెళ్ళి హాయిగా బ్రతకొచ్చు. ఆ విమానం టిక్కెట్లేవో నేను కొనిపెడతాను. నీ దగ్గర నీ పాస్పోర్ట్ ఉంది గదా? పాస్పోర్టా? అలాంటిదేమీ నా దగ్గర లేదమ్మా. ఆయన నాకేమీ ఇవ్వలేదు. అయ్యో, అదేంటమ్మాయ్, మీరు మీ ఊరు వెళ్లాలంటే పాస్పోర్ట్ తప్పనిసరిగా కావాలి. అది లేకుండా మిమ్మల్ని విమానం ఎక్కనివ్వరు. అయ్యో, అలాగా? మరి ఎలాగమ్మా? చూడమ్మాయ్, అసలు పాస్పోర్ట్ లేకుండా విదేశాల్లో తిరగటం కూడా నేరమే. పోలీసులకి తెలిస్తే అక్రమ వలసదారులని చెప్పి
జైల్లో పెడతారు. అమ్మో, అలాగా? ఇవేమీ నాకు తెలీదమ్మా. నా భర్త నన్ను కట్టుబట్టలతో ఈ దుబాయ్లో వదిలేసి అమెరికా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటమ్మా? నాకేం చేయాలో అర్థం కావటం లేదు అని భోరున ఏడుస్తుంది రాణి. ఊరుకో అమ్మాయి, కంగారు పడకు. పిల్లల్ని చూడు ఎలా బిక్కమొహం వేశారో. స్థిమితంగా ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరకపోదు. అన్నిటికీ ఆ భగవంతుడున్నాడు అని రాణిని ఓదారుస్తుంది నిర్మలమ్మ. చూడమ్మాయి, నీ భర్త వివరాలు చెప్పు. నేను అతని గురించి ఎంక్వైరీ చేయిస్తాను. అతనితో మాట్లాడి నిన్ను అమెరికా తీసుకెళ్లేలా కన్విన్స్ చేస్తాను. వద్దమ్మా, నాకు అమెరికా వెళ్ళాలనే ఆశ లేదు. నేనసలు నా భర్త దగ్గరికి వెళ్ళదలుచుకోవటం లేదు. నన్ను వద్దనుకున్న వ్యక్తి నాకు కూడా వద్దు. శభాష్ రాణి, ఇప్పుడు నువ్వు నాకు ఇంకా బాగా నచ్చావు. అది కాదమ్మా, నేను ఊరికి కూడా తిరిగి వెళ్ళలేను. నాకంటూ అక్కడ ఎవ్వరూ లేరు. కన్న తల్లి కన్ను మూసింది. కట్టుకున్న భర్త నన్ను కాదనుకున్నాడు. ఇక ఏ ముఖం పెట్టుకొని మా ఊరు వెళ్ళాలి చెప్పండమ్మా. నిజమేలే. మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అమ్మాయి? అదేనమ్మా, నా బ్రతుకు రెండిటికీ చెడ్డ రేవడిలా తయారైంది. అటు నా భర్త దగ్గరికి వెళ్ళలేను, ఇటు మా ఊరికి వెళ్ళలేను. ఎంత కష్టమైనా సరే ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ నన్ను నా పిల్లల్ని పోషించుకుంటాను. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే తట్టుకొని నిలబడి జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు రాణి. నీకో విషయం చెప్పనా? నేను కూడా ఒకప్పుడు నీలాగే భర్త చేతిలో మోసపోయిన భార్యనే. ఇప్పుడు నిన్ను చూస్తుంటే 25 ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది. అలాగా అమ్మా? అవును రాణి. ఆ రోజు నేను కూడా నీలాగే ఆలోచించి నన్ను మోసం చేసిన భర్తని వద్దనుకొని నా కాళ్లపై నేను నిలబడ్డాను అని నిర్మలమ్మ ఆమె కథని చెప్తుంది. మీ కథ విన్నాక ఇప్పుడు నాలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఇంకా పెరిగాయమ్మా. నా కాళ్లపై నేను నిలబడగలనని నమ్మకం కలుగుతుంది. అడగ్గానే అన్నం పెట్టిన అన్నపూర్ణ మీరు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. చీకటి పడుతుంది. ఇక మేం వెళ్తామమ్మా. పిల్లలతో నువ్వు ఎక్కడుంటావు? నాలాంటి దిక్కులేని వాళ్లకి ఏ గుడి మెట్లపైనో, బస్టాండ్లోనో, రోడ్డు పక్కనో కాస్త చోటు దొరక్కపోతుందా అమ్మా? వారం రోజులుగా పిల్లలతో అలాగే పడుకుంటున్నాను. ఇంత చలిలో బయటెలా పడుకుంటున్నారు? మరేం చేస్తానమ్మా, వేరే దారి లేదుగా. ఏ ఎండకి ఆ గొడుగు పట్టక తప్పదు కదా. గువ్వ తన పిల్లల్ని ఒడిలో దాచుకున్నట్టుగా నా పిల్లలిద్దరినీ నా ఒడిలో కూర్చోబెట్టుకొని వాళ్లకి చలి తగలకుండా నా పవిట కొంగు కప్పుతున్నాను. రాత్రంతా అలాగే గోడకి ఆనుకొని కూర్చొని పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని నిద్రపోతున్నాను. రాణి మాటలు విని ఆ పెద్దావిడ మనసు కదిలిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.